కుటుంబంలో తరతరాలుగా పాతుకుపోయిన ఓ విశ్వాసం ఉంది. అదేంటంటే ప్రతి కుటుంబానికి ఓ నిర్దిష్టమైన వంశం, ఆ వంశానికి ఓ కులదైవం లేదా కులదేవత తప్పకుండా ఉంటారు. ఈ దైవ స్వరూపాలే ఆ కుటుంబాన్ని, ఆ వంశాన్ని కంటికి రెప్పలా కాపాడుతారని మన పెద్దలు అనాదిగా చెబుతూ వస్తున్నారు. కులదైవాలు లేదా కులదేవతలు జనాలందరూ ఆరాధించే సాధారణ దేవతలు. కానీ చాలా మంది తమ కులదైవం పేర్లు, వారి మూలాలను కూడా విస్మరిస్తున్నారు. వారిని ఎందుకు ఆరాధించాలో కూడా వారికి తెలియడం లేదు. మరి కులదైవాన్ని లేదా కులదేవతలను పూజించకపోతే ఏం జరుగుతుంది? కులదైవాలు, కులదేవతలు అంటే మన కుటుంబానికి సంరక్షక దైవాలు అని అర్థం. మన పూర్వీకులు ఎన్నో తరాల కిందట ఈ దేవతలను ఆరాధించడం ప్రారంభించారు. అది మన కుటుంబ సాంప్రదాయంగా నేటికి కొనసాగుతుంది. ఏ శుభకార్యమైనా, పూజ అయినా ప్రారంభించేటప్పుడు గణపతిని ఎలాగైతే మొదటిగా పూజిస్తామో అదే విధంగా కులదైవాలకు, కులదేవతలకు కూడా అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా కొత్త ప్రయాణం ఆరంభించినా, శుభకార్యం తలపెట్టినా, వివాహం, గృహప్రవేశం, నామకరణం వంటి వేడుకలు నిర్వహించినా అన్ని సజావుగా శుభప్రదంగా జరగాలంటే మొట్టమొదట మన ఇంటి దైవం ఆశీస్సులు పొందాలని పెద్దలు చెబుతుంటారు. కుటుంబ దైవాన్ని ఎలా గుర్తించాలి? ఒకవేళ మీకు కులదైవం ఎవరో, కులదేవత ఎవరో మీకు తెలియకపోతే మీ కుటుంబంలోని పెద్దలను అడగవచ్చు, లేదా కుటుంబ పురోహితులను సంప్రదించాలి. ఈ దైవాలు తరచుగా పూర్వీకులు నివసించిన గ్రామానికి లేదా ప్రాంతానికి సంబంధించి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ పూర్వీకులు గ్రామాలలో ఈ దేవతలకు అంకితం చేసిన ప్రత్యేక ఆలయాలు కూడా ఉంటాయి. పూజా విధానంలో భాగంగా ఒక చిన్న ఇటుకల పొయ్యిని ఏర్పాటు చేయడం, సాంప్రదాయ వంటకాలు లేదా సాంప్రదాయ సిద్ధం చేసి భక్తి శ్రద్ధలతో ఆ దైవానికి నైవేద్యంగా సమర్పించడం వంటి ఆచారాలు ఉంటాయి. ఒకవేళ కుల దేవతలను ఆరాధించకపోతే జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురవుతాయని విశ్వసిస్తారు. పదే పదే వైఫల్యాలు, వ్యాపారంలో నష్టాలు, ఆరోగ్య సమస్యలు, గృహంలో అశాంతి, కలహాలు, చివరికి అనుకోని ప్రమాదాలు కూడా సంభవించవచ్చని అంటారు. ప్రజలు శివుడు, విష్ణువు వంటి ఇతర దేవతలను ఎంత భక్తితో పూజించినా కులదైవాన్ని లేదా కులదేవతలను నిర్లక్ష్యం చేస్తే ఇతర దైవాలు కూడా ఆ పూజలను సంపూర్ణంగా స్వీకరించవచ్చని చెబుతున్నారు. దీనికి కారణం మీ కుటుంబ దైవానికి మీ వంశంతో ఒక అసాధారణమైన, విడదీయరాని ఆత్మీయత, అనుబంధం ఉండటమే. ప్రతి ముఖ్యమైన కుటుంబానికి శుభకార్యంలో, వివాహాలు, సంతానం కలిగినప్పుడు, నామకరణం మహోత్సవాలు, ఉపనయనాలు, కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు లేదా కొత్త గృహంలో ప్రవేశించినప్పుడు కూడా కులదైవాన్ని, కులదేవతలను విధిగా ఆరాధించాలి. ఏదైనా తీర్థయాత్ర లేదా ఆధ్యాత్మిక ప్రయాణం చేపట్టాలని సంకల్పించినప్పుడు మొట్టమొదట కుటుంబ కులదేవతను ప్రార్థించాలి. అలాగే వారి అనుమతి తీసుకోవడం శ్రేయస్కరం.